సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో మృతి చెందిన 7వ తరగతి విద్యార్థి శ్యామ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ రవిని సస్పెండ్ చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తెలంగాణ యువజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు శ్యామ్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతుల మధు మాట్లాడుతూ కేవలం హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం మూలంగానే విద్యార్థి శ్యామ్ మరణించారని విద్యార్థి మృతి చెందిన మృతి విషయాన్ని దాచిపెట్టి తెల్లారి ఉదయం సీరియస్ గా ఉంది హాస్పిటల్ కు తీసుకువెళ్తున్నాం ఏరియా హాస్పిటల్ కు రమ్మని శ్యామ్ పెద్దమ్మకు వార్డెన్ ఫోన్ చెప్పడం వార్డెన్ నిర్లక్ష్యానికి నిదర్శనం విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ రవిని ప్రభుత్వం సస్పెండ్ చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అని డిమాండ్ చేసిన మధు కార్యక్రమంలో నాయకులు బాషీ పంక్ సునీల్ దారావత్ వెంకటేష్ నాయక్ ఏనిగా సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ అబ్బాయి కూడా మోడల్ స్కూల్ అనగానే మరి స్కూల్లో ఏమైనా జరిగిందా అట్లా ఏమైనా భయపడ్డా ఏమో కూర్చోబెట్టి బాగా అట్లా